అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు మరొక ప్రత్యేకమైన టిఫిన్ సెంటర్తో మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటంటే సెంటరు వివేకానందుల వారి స్టాట్యూ ఉన్నది పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట, గుంటూరులోనండి. ఎదురుగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వంకాయ బజ్జీకి ఫేమస్ అండి. బాబాయ్ గారు అంటాం అనమాట. మాకు గత 30 ఇయర్స్ నుంచి పరిచయమేనండి. 40 ఇయర్స్ నుంచి తను ఈ విధంగా కొనసాగిస్తున్నారు. గుంటూరు మొత్తం కూడా ఇక్కడ రావాల్సిందే, విజిట్ చేయాల్సిందే, తినాల్సిందేనండి. వంకాయ బజ్జీ ఇక్కడ తప్పితే ఎక్కడా దొరకదండి గుంటూరులో. ఇక్కడ అంత ఫేమస్ అనమాట. తను చిరునవ్వుతో ఆస్వాదిస్తూ అలాగే ఆహ్వానిస్తారు. ఆయన చెయ్యే పెద్ద చెయ్యండి, అంత మంచి స్వభావి అనమాట, గొప్పవారు అనమాట. ఇక ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్తేనండి. మనం వచ్చేసేసి వంకాయ బజ్జీ దగ్గరకు వచ్చేసామండి. పట్టాభిపురం మెయిన్ రోడ్ అండి, మెయిన్ సెంటర్ అనమాట. అలాగే స్వామి వివేకానంద స్టాట్యూ ఉన్నది ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గరే అనమాట. ఇక్కడ కొంచెం సెంటర్, నడికూడదు సెంటర్గా ఉన్నదండి, ఎదురుగానే అనమాట. వంకాయ బజ్జీకి ఫేమస్ అండి. ఇక దుమ్ముగా రావాల్సిందే జనం మాత్రం. సాయంకాలానికి, ఈ చలికాలానికి నూనె కానీ అలాగే ఆయిల్ మరి పిండ్లకు కానీ అన్నిటికీ ఫేమస్ అనమాట. మాటల్లో నిన్న నమస్తేనండి. నమస్తేనండి. ఎప్పటి నుంచి అండి ఇది? 40 సంవత్సరాల నుంచి ఉన్నారటండి. ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళేనండి పెట్టింది. వంకాయ బజ్జీకి ఫేమస్ అనమాట. మీరేనండి? గుంటూరులో ఫస్ట్ వీళ్ళ వంకాయ బజ్జీకి ఫేమస్ అనమాట. గుంటూరు మొత్తానికి ఇక్కడేనండి దొరికేది వంకాయ బజ్జీ అనేది. అంత ఫేమస్ అనమాట. అంత క్రౌడ్గా ఉన్నారు. చూసారా ఎలా ఉన్నారు? ఆ పిండ్లు అవి ఏం ఆడతారండి? మంచిగా ఆడతారా? ఆయిల్ కానీ అలాగే పిండ్లు కానీ క్వాలిటీ వాడతారటండి. ఇక క్రౌడ్గా మాత్రం ఎన్నింటి నుంచి స్టార్టింగ్ అవుతుందండి? వంకాయ బజ్జీ 4 గంటల నుంచి రాత్రి 9 వరకు ఉంటారట. మధ్యాహ్నం 4 నుంచి ఈవినింగ్ సాయంకాలం 4 గంటల నుంచి 9 వరకు. ఇంతేనండి, క్రౌడ్గా ఉంటారనమాట. దుమ్మే జనం అంతా కూడా. ఇదిగోండి ఇక్కడ కొబ్బరి తాడు, చాంతాడు కట్టారనమాట గోహర్కి కూడాను. చూసారా క్రౌడ్? చూడండి ఒక్కసారి. అదిగోండి వివేకానందుడి స్టాట్యూ అక్కడ ఉన్నది. వివేకానందుడి వారి విగ్రహము. దానికి చక్కగా మనం పట్నం బజార్ లోపలికి ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ అండి, కూర్చుని కూడా లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎడం ప్రక్కనే ఉంటుంది. వివేకానందుల వారి విగ్రహం ఎదురుగానే ఉన్నదండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా విజిట్ చేయండి. వంకాయ బజ్జీ అంటే అంత ఫేమస్ అండి గుంటూరులో. మిరపకాయ బజ్జీ అంటేనే ఎంతో ఫేమస్. ఇంకా వంకాయ బజ్జీ అంటే చూడండి, గుంటూరుకి మిర్చికి కానీ, కారానికి కానీ, అలాగే గోంగూరకు కానీ ఎంతో ప్రఖ్యాతి అనమాట. అలాంటిది ఇంకా వంకాయ బజ్జీ అంటే ఇంకా ఫేమస్ అండి. ఇదిగోండి ఐటమ్స్ అన్ని, పదార్థాలన్నీ చూద్దాము. ఇదిగోండి మెయిన్ పెరుగు, చిక్కటి పెరుగు వేస్తున్నారు. వంకాయ బజ్జీలో పెరుగు వేస్తారండి. నిమ్మకాయ కారం ఇదండి. చట్నీ. ఓకే ఓకేనండి. మీరు 40 సంవత్సరాల నుంచి? అవునా? ఓకేనండి. ఈ వయసులో కూడా ఇలా కష్టపడుతున్నారు, చాలా సంతోషం వేస్తుందండి. లేజినెస్ లేకుండా మీరు. అవునవును, చాలా ఆనందం వేస్తుందండి. ఇదిగోండి బజ్జీగా అమ్మాయి చేస్తుంది. లోపల ఉల్లిపాయలు, ఆనియన్స్ పెట్టేస్తుంది.
చక్కగా బజ్జీని ఈ విధంగా వంకాయ బజ్జీ చూసారు. వంకాయ బజ్జీ ఇలా అలా మధ్యలోకి కోసి చాకుతో కోసి చక్కగా పేపర్ కూడా చూసారా, న్యూ పేపర్ చక్కగా క్వాలిటీ పేపర్ ఈ విధంగా పెట్టేసేసి దాంట్లోకి ఇదిగోండి ఇది లెమన్ అటండి, లెమన్ సోడా, నిమ్మకాయ కారం. ఓకే, నిమ్మకాయ కారం అంటండి. అదిగోండి పెరుగు దట్టంగా వేస్తున్నారు చూసారా. ఇంకా ఇంకెందుకు ఉండదండి, టేస్ట్ అమృతమేనమాట. ఇక అదిగోండి ఉల్లిపాయలు కూడా దట్టంగా పెట్టేస్తున్నారు అనమాట. 40 సంవత్సరాల నుంచి అటండి. అసలుకి ఎంత అనుభవశాల్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నదో వాళ్ళ చేతుల్లో. ఏదైనా సరే వాళ్ళ అనుభవం అంత ఉండదండి. మా వయసు అనేది అంత టాలెంట్ బాగా చేస్తున్నారు. ఏదైనా కళ, నైపుణ్యం, టాలెంట్ అన్నమాట. ఇది కూడా ఒక షడ్రుచుల్లో ఒక రుచి అండి. ఆ విధంగా ఇదిగోండి పార్సిల్ కట్టుకునే వాళ్ళు పార్సిల్స్, తినేవాళ్ళు తింటాం. ఇంత క్రౌడ్గా ఉంటారండి. ఇదిగోండి వివేకానందుల వారి విగ్రహం ఉందేనమాట. ఇలా ఇదిగోండి చక్కగా మినపగారె, ఇదిగోండి మినపగారె చక్కగా క్వాలిటీ తోటి. అలాగే బజ్జీ, పెద్ద పునుగు, అదే వడ, మసాలా వడ, ఓకే పకోడీ, ఆనియన్ పకోడీ, ఓకే అదండి. వంకాయ బజ్జీ కావాలండి. ఎంతండి బజ్జీ? మామూలు వంకాయ బజ్జీ 30 రూపీస్. ఓకే, రీజనబుల్. అవునులేండి, అవునవును. వంకాయ బజ్జీ అంటే మా పిల్లలు చిన్నపిల్లల నుంచి మీ దగ్గరికే వచ్చేవాళ్ళం అండి. మాకు 2 పాపలు అనమాట. అదిగో మా వారు వచ్చేవాళ్ళు అనమాట. మీ దగ్గరికే వచ్చేవాళ్ళు అంతే, తప్పకుండా. మేము మారుతి నగర్ అండి. ఓకే, చూసారా. ఇగోండి ఇలా చట్నీలు కూడా ఇలా పార్సిల్ పెట్టుకున్నారు. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకున్నారు. ఇగోండి వంకాయలు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నారు తరిగి. ఇదిగోండి ఇక్కడ మసాలా పెడుతున్నారు. వంకాయల్లో మసాలా పెడుతున్నారు అన్నమాట. ఏమేమి ఉంటాయండి మసాలా? సీక్రెట్ అంటండి, స్పెషల్ అంట, మనకి తెలియనివ్వట్లేదండి బాబు. మనకు తెలియనివ్వట్లేదండి బాబు. అవునులేండి. మీ సీక్రెట్ ఉండాలి, మీ సీక్రెట్ ఉండాలిగా. అవునులేండి. ఓకే. మీ బాబు అండి? మీ బాబు, ఓకే బంగారం. మీ నాన్నగారికి హెల్ప్ చేస్తా, చేదోడు వాదోడుగా ఉంటా, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావంటే ఈ రోజుల్లో ఎంతో గొప్పతనం అమ్మా. చదువుకున్నావు స్వామి, చదువుకొని కూడా చక్కగా మీ నాన్నగారికి హెల్ప్ చేస్తున్నావు. చూసారా ఎంత కష్టపడుతున్నారు. ఏదైనా కష్టే ఫలేనండి. అవునండి, ఇంకెంతకన్నా కావాల్సింది ఏముంది? బిజినెస్ కన్నా ఉన్నది ఎక్కువ ఏముండదండి. అయిపోండి వంకాయ బజ్జీ రెడీ అయిపోయాయి అన్నమాట. గత 40 సంవత్సరాల నుంచి అండి కరెక్ట్గా వివేకానందుల వారి విగ్రహం ఉందేనమాట. వంకాయ బజ్జీకి గుంటూరు మొత్తం కూడా ఇక్కడ తల దించాల్సిందేనండి. ఫిదా కావాల్సిందే ఈ వాసనకి. అంత మంచిగా ఉన్నాయి అన్నమాట, గుమగుమలాడుతూ. సైజు కూడా పెద్ద భారీ సైజులు అన్నమాట మొత్తం కూడాను. గారె కానీ, బజ్జీ కానీ, మిరప బజ్జీ కానీ, పునుగు కానీ, అన్నీ కూడాను, మసాలా వడ కానీ. ఎవరైనా సరే ఇక్కడ ఫిదా కావాల్సిందేనండి. వంకాయ బజ్జీ అంటే అంత ఫేమస్ అండి. ఇదిగోండి బాబు మిరపకాయ బజ్జీ వేస్తున్నాడు అనమాట.
ఇదేంటి నాన్న? శనగపిండే, ప్యూర్ శనగపిండేగా? అవును అవును. బజ్జీ వరకు శనగపిండి. పచ్చెనపప్పు తీసుకొచ్చి మరకబట్టించేసేసి. ఓకే ఓకేనండి. ఏ రోజు ఓకే ఓకే. అవునండి అవును. అది పచ్చెనపప్పు అంటండి. తీసుకొచ్చి చక్కగా ఎండబెట్టేసుకొని మరకబట్టించేసుకొని పిండి ఏ రోజుకి ఆ రోజు వాడతారట. ప్యూర్ ఆయిల్ తోటి క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడాను 40 సంవత్సరాల నుంచి అంటే ఇంకెందుకు ఉండదండి. వాళ్ళ చేతులు అమృతాన్ని చిందిస్తూ ఉంటారనమాట. అదిగోండి క్రౌడ్గా చూసారా, చాంతాడు కట్టారనమాట లోపలికి రానికుండా. ఎందుకంటే ఒక్కసారి మీద పడిపోతారనమాట, అందుకోసం చెప్పేసి ఇక ఆ విధంగా పార్సిల్స్ కట్టేవాళ్ళు పార్సిల్స్ కట్టించుకొని తినేవాళ్ళు తింటూ వెళ్తున్నారండి. అంత ఫేమస్ అన్నమాట. ఆ మసాలా కూడా వాళ్ళ మేడం కట్టిద్దండి, వాళ్ళ మిస్సెస్ కట్టిందంట. అది తెలియదండి అని అంటున్నారు బాబాని వాళ్ళ నాన్నగారు. కష్టంలోనే ఉంటుందండి ఆ సంతోషం అనేది, ఆ ఆనందం అనేది. ఏదైనా సరే దట్టంగా వేస్తున్నారండి. పెరుగు కానీ గడ్డ పెరుగు, అలాగే బాగా ఉల్లిపాయలు అన్నీ కూడా మంచిగా చేస్తున్నారు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉండబట్టి ఇక్కడికి ఈ విధంగా వస్తున్నారనమాట అండి. షడ్రుచులు అంటే మనకు ఎంతో సంతోషం అనమాట. 6 రుచులు, బహురుచుల సమ్మేళనం అనమాట అండి ఈ హోటల్ అనేది. ఏదైనా ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఎక్కడికైనా మనం పరిగెత్తాల్సిందే కదండి. పైపెచ్చు దూరం నుంచైనా వస్తారు, క్వాలిటీ ఉంటుంది కాబట్టి. అయిపోయినాయండి ఇంకా చూసారా చక్కగా. బీటెక్ చేసిన దగ్గర నుంచి ఇక్కడే చేసుకుంటున్నాం. ఓకే బంగారం. 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే మాకే ఎంతో ఆశ్చర్యం వేసిందండి. ఎంత కష్టపడుతున్నారో అందరికీ కూడాను ఆ విధంగా సప్లై చేస్తూ అక్కడ స్టూల్ వేసుకొని కూర్చొని ఎంత ఓపికతోటి ఓర్పుతోటి అందిస్తున్నారో చూడండి. బజ్జీలు వేస్తారు, బజ్జీలు అయిపోవచ్చు. ఇదిగోండి మసాలా పెట్టేశారు వంకాయలో చక్కగా మొత్తం కూడాను. ఇక మళ్ళీ వంకాయ బజ్జీ రెడీ అవుతుంది అనమాట. ఇదిగోండి పిండి కూడా మొత్తం పట్టించేశారు, శనగపిండి చూసారా. ఏ రోజుకి ఆ రోజు పోతానికి శనగపిండి అటండి. చూసారా మిరపకాయ బజ్జీ అయిపోయినాయి. వేడి వేడి గుమగుమలు ఆడిపోతానండి మిరపకాయ బజ్జీ. గుంటూరుకే మిరపకాయ బజ్జీ అంటే ఎంతో ప్రాధాన్యత ఉన్నది. గోంగూరకైనా మిర్చికైనా సరే కారానికైనా సరే గుంటూరు కారం అంటే మామూలుగా ఉండదు. ఇక మిరపకాయ బజ్జీనైనా వంకాయ బజ్జీనైనా తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. మనం ఆ క్రౌడ్కి దగ్గరికి వెళ్దామండి, వాళ్ళ టేస్ట్లు చూద్దాం. ఎలా ఉందమ్మా ఆ టేస్ట్ ఎలా ఉంది? బాగున్నాయా బజ్జీనాను పునుగమ్మ? ఓకే వంకాయ బజ్జీయా మామూలు బజ్జీ? ఓకే ఓకే ఎంజాయ్ చేయండి. సాయంకాలం ఆహ్లాదకరంగా ఉంటుంది, చలికాలం పైపెచ్చు హాట్గా. ఓకే చూసారా క్రౌడ్ ఎలా ఉన్నారు.
ప్రతి వాళ్ళు వస్తారండి. దూరం నుంచి కూడా వచ్చేస్తారు, లాంగ్ నుంచి కూడా వచ్చి ఇలా పార్సిల్స్ కట్టించుకొని వెళ్తారనమాట. వివేకానందుడి విగ్రహం ఉంది. ఒక్కొక్కరిని చూస్తే కొట్టబుద్ధి అయింది, తిట్టబుద్ధి అయింది, ఒక్కొక్కరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది. అలాగే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తన యొక్క మాటల ద్వారానే సగం రోగం తగ్గిపోతుంది. అలాగే ఈయన యొక్క చెయ్యి అలాంటిదండి, అమృతాన్ని చిందిస్తూ ఉంటుందన్నమాట. అలాగే అందరినీ చిరునవ్వుతో ఆహ్వానిస్తారనమాట. ఎంతో చక్కగా మృదు స్వభావి అన్నమాట అండి. పెద్దవాళ్ళ మాటల్లోనే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం కనపరుస్తూ ఉంటుందన్నమాట. అన్నీ చక్కగా రుచితోటి కుటుంబ ఫ్యామిలీ అంతా కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఈ విధంగా ఐకమత్యంగా ఉండి ఈ విధంగా షడ్రుచులతోటి అందిస్తున్నారనమాట అండి. మాకు తిన్న తర్వాత పార్సిల్స్ కూడా కట్టి తీసుకెళ్ళండి పర్లేదు అని చెప్పేసి అన్నారు. అలానే కాదండి, వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ నేచర్ చూస్తేనే అర్థమైపోతుంది. అన్నం అంతా పట్టుకొని అవసరం లేదండి, ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు అనిపిస్తూ ఉంటుంది కదండి. అంత గొప్ప మనిషి అనమాట అండి. బాబు వంకాయ బజ్జీ వేస్తున్నాడు అనమాట. చూసారా, మసాలాతోటి చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది కదా, నోట్లో నుంచి లాలాజలం ఊరిపోతుంది కదా. వంకాయ బజ్జీ అంటే ఎంతో ఫేమస్ అండి. గుంటూరు అంతా కూడా ఇక్కడికి రావాల్సిందే వంకాయ బజ్జీ కోసం. ప్రత్యేకంగా మసాలా పెట్టేసి చక్కగా మంట లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినేటట్లుగా సౌకర్యంగా అందుబాటు ధరల్లో, అలాగే పిండ్లు కూడా క్వాంటిటీ మెయింటైన్ చేసుకుంటూ గత 40 సంవత్సరాల నుంచి పెద్దవారు ఆ విధంగా కష్టపడి ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారటండి. చూసారా ఎంత ముచ్చటేస్తుంది, ఎంత సంతోషం వేస్తుందో. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఈ విధంగా కష్టపడుతున్నారనమాట. ఉల్లిపాయలు కానీ, పెరుగు కానీ, లెమన్ వాటర్ కానీ, లెమన్ అది కానీ, పెరుగు అలాగే అంత చక్కగా పర్ఫెక్ట్గా వేస్తున్నారో చూస్తారా. చక్కగా నిండుగా వేస్తున్నారు. మళ్ళీ పైన ఉల్లిపాయలు ముందు ఒకసారి పెడుతున్నారండి, మళ్ళీ వేసిన తర్వాత మళ్ళీ పెట్టేస్తున్నారు ఉల్లు. ముందుగా వంకాయలు నూనెలో మగ్గనిచ్చుకున్నారండి. తర్వాత మసాలా పెట్టుకున్నారు కోసి. తర్వాత ఇక శనగపిండిలో పెట్టేసి ముంచి చేస్తున్నారు. చూసాం కదా, ప్యూర్ శనగపిండి క్వాలిటీ ఎంత చక్కగా ఉందో. ఎంత కళో, ఎంత నైపుణ్యంగానో అలవోకగా అవలీలగా వేసేస్తున్నాడు చక్కగా బాబు. ఏదైనా ఎక్స్పీరియన్స్, బాగా అనుభవం. పార్సిల్స్ కడుతూ ఉంటే తినేవాళ్ళు తింటూ ఉన్నారు, అలాగేనేమో తీసుకుని ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారండి. వంకాయ బజ్జీ అంత ఫేమస్ అనమాట ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగే పెట్టింది వీళ్ళటండి 40 సంవత్సరాల నుంచి. చూసారు, ఇందాక మిరపకాయ బజ్జీ చూసాము, ఇప్పుడు వంకాయ బజ్జీ చూస్తున్నాం అనమాట. వేరట అరే వంకాయలు పట్టాయమ్మా. ఇదిగోండి మళ్ళీ రెండోసారి వేస్తాడు.
आता है पार्सल बंदा नहीं करा నిర్విరామంగా అలుపు లేకుండా విశ్రాంతి లేకుండా ఈ విధంగా మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 9 వరకు అటండి బిజీగా ఇంతేనమాట. మొత్తం కూడా ఈ విధంగా క్రౌడ్ తోటి పెరుగు సంగం డైరీ పెరిగట్టండి. అదిగోండి చూసారా, ఉల్లిపాయ కొత్తిమీర అలాగే పచ్చిమిరకాయలు సంగం పెరుగు అనమాట. మాకు ఇటల్లా గుంటూరు సైడ్ అంతా వాడేది. చూసారా దట్టంగా ఎట్లా వేస్తున్నారో. పెరుగు అండి ముందు మెయిన్ పెరుగు ఆ రుచిని తెస్తుంది అనమాట. వంకాయ బజ్జీకి పెరుగు అనేది రుచిని ఇస్తుంది అనమాట. అలా ఫేమస్ అనమాట అండి బాగా ఇక్కడ వంకాయ బజ్జీ అంటే. గుంటూరు మొత్తం సరేలు రావాల్సిందేనండి. ప్రతి వాళ్ళు సాయంకాలం వచ్చి తిని వెళ్ళాల్సిందే, అలాగే పార్సిల్స్ కట్టుకొని వెళ్ళాల్సిందేనండి. ఎందుకంటే ఆ రుచులకి ఫిదా అవ్వాల్సిందేనమాట. ఒకరోజు తిన్నవాళ్ళు రెండో రోజు తప్పకుండా రావాల్సిందే, ఫిదా అవ్వాల్సిందేనండి కంపల్సరీగా. ఇదండి అయిపోయాయి వంకాయ బజ్జీలు. చూసారా రుచిలో బహురుచుల సమ్మేళనం అన్నమాట. దిగువ తరగతి నుంచి ఎగువ తరగతి వరకు కూడా సరసమైన ధరలు అందుబాటులో ఉంటూ గత 40 సంవత్సరాల నుంచి ఈ విధంగా పావుల బజ్జీ దగ్గర నుంచి అమ్మారటండి. ఇంకా ఎంత కష్టం అలాగే ఎంత అనుభవశాల్లో చూస్తారా. ఎక్కడైతే రుచిగా కమ్మగా ఉంటుందో అక్కడికి పరిగెత్తుతాం కదండి ఎవరైనా సరే. అలాగే రూపాయి తక్కువగా ఉన్నది, క్వాలిటీ ఉంది, పరిశుభ్రంగా ఉంటుంది అని అంటే మనకి ఇంకెంత సంతోషం. అక్కడికి వెళ్ళిపోతాం అనమాట, ఆ రుచిని ఆస్వాదిస్తాం అనమాట. అయిపోయాయండి వంకాయ బజ్జీ చక్కగా. చూసారా ఏ సైజులో ఉన్నాయో. ఇదిగోండి చూసారా కాలుతుంది అనమాట. పెద్ద సైజ్ అనమాట అండి వంకాయలు కూడా. మనం క్రౌడ్ దగ్గరికి వెళ్దామండి. ఎలా ఉందమ్మా, బాగుందా టేస్ట్? ఎలా ఉంది స్వామి, బాగుందా?
టేస్ట్ బాగుందా? సూపర్. సూపర్. ఎక్కడైనా సరే ఇక్కడ ఫిదా కావాల్సిందే వంకాయ బజ్జీకి కదా. ఛానల్ పేరు ఏంటండి? శ్రీ ప్రభ 9900 అమ్మా. ఎంజాయ్ చేయండి, సాయంకాలం వెళ్ళి ఆహ్లాదకరంగా చక్కగా. సూపర్. డైలీ ఓకే ఓకే. ఎలా ఉందమ్మా బంగారుకొండ? టిఫిన్ బాగుందమ్మా. ఓకే. సిగ్గుపడాడు పోతున్నారు అనమాట. వంకాయ బజ్జీ ఫేమస్ అనమాట బాగా. చిన్నప్పటి నుంచి తింటున్నావు? అబ్బో, వంకాయ బజ్జీ అంటే అంత ఇష్టం. ఓకే నాన్న, ఎంజాయ్ చేయమ్మా. సాయంకాలం వేళ స్నాక్స్ టైంలో చక్కగా వచ్చి ఇక్కడ ఆస్వాదిస్తున్నారు అనమాట. ఎలా ఉందమ్మా నాన్న? బాగుంది. ఓకే ఓకే. పునుగు అది చూసారా ఎలా క్రౌడ్గా ఉన్నారు. ఎలా ఉంది నాన్న వంకాయ బజ్జీ? సూపరే సూపర్ కదా. రుచి బాగుంది, కమ్మగా ఉంది. అందరూ దగ్గరికి అట్రాక్ట్ అవ్వాల్సిందే వంకాయ బజ్జీకి కదా. ఓకే, సాయంకాలం వేళ సరదాగా చక్కగా. ఎలా ఉంది నాన్న? బాగుందమ్మా. ఓకే, వంకాయ బజ్జీ అంటే ఫిదా అవ్వాల్సిందే కదా. రెగ్యులర్ వస్తాడు, రెగ్యులర్ అంటండి. ఇంకా ఒకసారి రుచి చూస్తే రెండోసారి వదిలిపెట్టమన్నమాట. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట పెద్ద ఆయన. పావుల దగ్గర నుంచి అమ్ముతున్నారంట. మరి వాళ్ళ చేతుల్లో అమృతమే ఇక అలా అన్నమాట. 40 ఏళ్ల నుంచి అంటండి మా బాబు, 40 సంవత్సరాల నుంచి. ఆయన వయసు అంత ఉండదు, మన అనుభవం అనమాట. ఎంత ఎక్స్పీరియన్స్, ఎంత చక్కగా కూర్చొని ఎంత కష్టపడుతున్నారో చూడండి. ఇదిగోండి కరెక్ట్గా వివేకానందుల వారి విగ్రహం ఎదురుగానే పట్టాభిపురం మెయిన్ రోడ్ అనమాట. మనం గుజ్జునగూడ లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అలాగే పట్నం బజార్ ఇలా వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందండి. ప్రతి వాళ్ళు విజిట్ చేస్తారండి, విజిట్ చేయాల్సిందే. ప్రతి వాళ్ళు ఫిదా కావాల్సిందేనండి. ఎందుకంటే గరం గరం సువాసనలతోటి వంకాయ బజ్జీ అంత ఫేమస్ అనమాట ఇక్కడ. చూసారా? ఎలా ఉన్నదండి? సూపర్. ఓకే, టేస్ట్ అమృతమేనమాట. ఓకే, ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది బాబు? బాగుంది. ఓకే, సాయంకాలం వేళల్లో ఇలా వంకాయ బజ్జీ తింటుంటే దాదాపు 15 years బట్టి వస్తాం. అబ్బా, 15 years నుంచి. ఓకే, 15 సంవత్సరాల నుంచి వస్తున్నారంటండి. డైలీ కస్టమర్ అనమాట. డైలీ కాదు, అదే 10 years వరకు డైలీ కస్టమర్. ఓకే, మా ఊరి నుంచి అప్పుడప్పుడు వచ్చి టేస్ట్ చూస్తారనమాట వచ్చినప్పుడు. ఓకే ఓకే ఓకే. ఎలా ఉందమ్మా టిఫిన్? బాగుందా? పునుగులు అవి ఓకే. చట్నీ అది బాగుందా? ఓకే, బాగుందమ్మా. చూస్తాం కదండి ఎంత క్రౌడ్గా ఉన్నారు. ఇక ఈ విధంగా ఉంటారనమాట. చూసారా? ఆ విధంగా కూర్చొని ఇక పార్సిల్స్ కడుతూ ఉంటారనమాట. ఏదైనా టాలెంటు, అలాగే ఎక్కడ రుచులు బాగుంటాయో, ఎక్కడ క్వాలిటీ బాగుంటుందో, ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో అక్కడికి తరలి వెళ్ళాల్సిందేనమాట. ఎందుకంటే జిహ్వచాపల్యం అండి, మన నాలుక చేసుకున్న పుణ్యం అనమాట. అందుకోసం చెప్పేసి తప్పకుండా వెళ్ళాల్సింది, అట్రాక్ట్ అవుతాం అనమాట. పైపెచ్చు గుంటూరు వాసులంతా హార్ట్ ప్రియులండి. గుంటూరు మిరపకాయ బజ్జీకి ఫేమస్ కదా, అందుకని హార్ట్కి బాగా ఫిదా అయిపోతారు అనమాట. అందుకోసమని వచ్చేస్తారనమాట సాయంకాలం వేళల్లో. చూస్తాం కదా, తినే స్కూటీలు, బండ్లు అన్నీ ఇక్కడ, వెహికల్స్, కార్లు అన్నీ ఇక్కడ స్టే చేసేసుకుంటారు, ఇక వెళ్తారనమాట. చూసారా ఎంత క్రౌడ్గా ఉందో, వెళ్ళే వెహికల్స్, వచ్చే వెహికల్స్ తోటి. ఈ చాంతాడు ఇక్కడ కట్టారండి. ఇలా కట్టేసేస్తే ఇంక ఇక్కడే ఆగిపోతాం అనమాట, లోపలికి రాకుండా. ఇక్కడ రండి. చిన్న జాగ్రత్త. వంకాయ బజ్జీ, పెరుగుతోటి
ఫస్ట్ మా పిల్లలు చిన్నప్పుడు నుంచి ఇక్కడేనండి. ఆ, ఫస్ట్ పర్సన్ నేనేనమాట. వంకాయ బజ్జీ అంటే ఈయన నెంబర్ 1. ఆహా, మా పిల్లలు చిన్నప్పుడు కూడా వచ్చి తీసుకెళ్ళేవాడు. అవును, ఇప్పుడు 10 రూపాయలు అంత ఉండేది. అవును. ఇక్కడికి వచ్చేవాళ్ళు ముగ్గురు కలిసి బండి మీద ఇక్కడికి వచ్చేసి వాళ్ళ తీసుకురావటం అలా తినిపించుకోవటం చేసేవాళ్ళు అనమాట. ఎలా ఉంది? నెంబర్ 1 అండి. సూపర్. టేస్ట్ రాజీ పడలేదు. ఆ, బాగా చేస్తాడు. ఇతను మాత్రం ప్రమాణం చేస్తాడు. ఆ. పెరుగు నంటేసారు. పెరుగు అవును, బాగా ఉల్లిపాయలు. దట్టంగా ఉల్లిపాయలు కానీ కొత్తిమీర కానీ బాగా దట్టంగా వేస్తున్నారండి. చెయ్యి పెద్ద చెయ్యి, ఆయన చెయ్యి కూడా పెద్ద చెయ్యిలా ఉంది. నిమ్మకాయ నీళ్ళు. నిమ్మకాయ వాటర్, అవును, లెమన్, అవును. ఎంజాయ్ చేయండి. టేస్ట్ అమృతం, అమృతమే అసలుకి. వంకాయ బజ్జీకి ఫిదా కావాల్సింది ఇక్కడికి ప్రతి నెంబర్ 1 అండి. ఫేమస్ అనమాట, గుంటూరులోనే ఇదే ఫేమస్. ఆయన చెయ్యి అమృతం అండి. పైపెచ్చు పెద్ద చెయ్యి అనమాట. చెయ్యి కూడా పెద్ద చెయ్యి. పెద్దవాళ్ళ చెయ్యి ఎంతో మంచిది అంటాం కదా, అలాగే ఆయన చెయ్యి కూడా చాలా మంచిది. అసలు అంత రుచిగా ఉండబట్టే గుంటూరు అంతా కూడా వంకాయ బజ్జీకి ఫేమస్ అవుతున్నారండి. గత 40 సంవత్సరాల నుంచి కదా. ఎలా ఉన్నదండి టిఫిన్? ఎలా ఉంది? బాగుందా? బజ్జీ అది బాగుందా? ఓకే. బాబు బజ్జీలు వేస్తూనే ఉన్నాడు. వేడి వేడి బజ్జీలు అప్పుడప్పుడే చేస్తున్నాడు అనమాట. వేడి వేడిగా అందిస్తున్నారు కస్టమర్స్కి. చూస్తున్నారా ఇలా వేస్తున్నారు? మరలా ఉల్లిపాయలు వేస్తున్నారండి. అసలుకి ఏ లోటు లేకుండా, ఏ కొరత లేకుండా సూపర్ అనమాట. అసలుకి 100కు 100% అండి. అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి గుంటూరు వాసులు అంతా తరలి వస్తున్నారు అనమాట ఈ రుచి కోసం, వంకాయ బజ్జీ కోసం అనమాట. వివేకానందుల వారి విగ్రహం ముందేనండి. చక్కగా అందరూ విజిట్ చేయండి. అందరూ ఈ రుచిని ఆస్వాదించండి. గత 40 సంవత్సరాల నుంచి అంటండి వంకాయ బజ్జీ పావుల నుంచి అమ్మారట. పెద్ద అయినా ఎంత సంతోషం వేస్తుంది. ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారా అని. అలాగే వాళ్ళ కుమారుడు కూడా ఈ విధంగా తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ సో తన తండ్రికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట. ఇంకా ఎంత సంతోషం అండి. కన్నుల పండుగగా ఉన్నదండి. బాగున్నది. ఇలా పార్సల్స్ కట్టుకొని వెళ్తారనమాట. అవునా? అవునండి, అవును. మీ చెయ్యి వాసే మంచిదండి. మిమ్మల్ని చూస్తుంటేనే మీ చెయ్యి వాసి అంత మంచిగా ఉన్నది. అవునండి, అవును. పెద్దవాళ్ళు మీరు, మీ చెయ్యి వాసి అలాంటిది. పెద్ద చెయ్యి, అన్ని శుభాలు పలికించే చెయ్యిలా ఉన్నది చక్కగా. అందుకే మీ చేతి రుచికే ఇక్కడ దాసోహం అవుతున్నారు. వంకాయ ఇంట్లోనే మీరంతా? ఓకే, ఓకే. అంతా ఇంట్లో కుటుంబ సభ్యులే తయారు చేసుకుంటారట. అందరూ చక్కగా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులే తయారు చేసుకుంటారటండి. అవునండి, చాలా సంతోషం వేస్తుంది. కన్నుల పండగగా ఉన్నదండి నాకు మాత్రం. చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు ఈ వయసులో కూడా. చాలా సంతోషం వేస్తుంది. వంకాయ బజ్జీ, పెరుగుతోటి వంకాయ బజ్జీ ఎంత ఫేమస్తో గుంటూరు మొత్తం కూడా
తరలి రావాల్సిందే ఈ రుచి కోసం అన్నమాట. కడుపు నిండిపోతుందండి, ఒక్కడు తింటే చాలు కడుపు నిండిపోతుంది. ఆ మసాలా కూడానండి వాళ్ళ మిస్సెస్ చేస్తారట, ఎవరికి తెలియదటండి, చెప్పరట. ఆ సీక్రెట్ అనేది చాలా రుచిగా అద్భుతంగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అందుకే ప్రతి వాళ్ళు వచ్చి తింటున్నారు అన్నమాట. కొత్తిమీర, ఉల్లిపాయ, వంకాయ తోటి సూపర్ అమృతం. అందుకే అందరూ ఈ విధంగా అట్రాక్ట్ అవుతుంది, అందుకే వస్తుంది రుచి తెచ్చుకుంటాను. ఎలా ఉంది బాబు టిఫిన్? బాగుంది. చట్నీ కానీ పునుగులు కానీ బాగున్నాయా? బాగుంది. డైలీ అక్కడికి వస్తుంటారా? చూసాం కదండి, ఇక్కడ యొక్క ప్రత్యేకత వంకాయ బజ్జీ అనమాట. గుంటూరు మొత్తం కదిలి రావాల్సిందేనంటే, ఫిదా అవ్వాల్సిందేనమాట. అంత ఫేమస్ అనమాట. ఆయన చేతులతోటి అమృతాన్ని చిందిస్తూ ఉంటారు. అలాగే చిరునవ్వుతోటి ఆహ్వానిస్తారు. ఆయన యొక్క అనుభవం అంత ఉండదండి మన వయసు అనేది. అంత మృదు స్వభావి అనమాట. మంచి మాటలతో ఆకట్టుకోవాలండి ఏ బిజినెస్ అయినా సరే. అలాగే ఆ యొక్క హోటల్ యొక్క ప్రత్యేకతను కనపరచాలన్నమాట. అలాగే ఆయన ఆ విధంగా ఆ రుచులను అందిస్తూ అందరినీ కూడా ఆకట్టుకుంటూ చిరునవ్వుతోటి ముందు 4 మంచి మాటలు మాట్లాడితే అలా అదే కడుపు నిండిపోతుందండి. అలా అట్రాక్షన్గా ఉంటుందన్నమాట. అట్రాక్ట్ అవుతాం అనమాట అండి. ఆయన యొక్క స్వభావం అలాంటిదన్నమాట. గత 30 ఇయర్స్ నుంచి మాకు పరిచయమేనండి. అంత చక్కని మనస్సు కలిగిన గొప్ప వ్యక్తి అండి. చూసాం కదండి, ఎంజాయ్ చేసాం కదా. ప్రతి వాళ్ళు విజిట్ చేయండి తప్పకుండా. వంకాయ బజ్జీ యొక్క టేస్ట్ను రుచి చూసి నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఓకేనా? ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.